రాజస్వలైన సందర్భంగా మా గిరిజనులకు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. చాలా సమయం వరకైతే పూజ కొనసాగుతుంది. హాయ్ గాయ్స్, వినోద్ హియర్. ఈరోజు నేను అడవికైతే వచ్చాను. ఒక నేరేడు మొక్క, ఒక మాడి మొక్క, అలాగే ఒక అట్టి మొక్క తీసుకెళ్ళడానికి. ఎందుకు ఏంటన్నది వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలిసిపోతుంది. అలాగే మా వైపు క్లైమేట్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. రాత్రి అంతా వర్షం పడింది. నేనైతే అడవికి వచ్చాను. ఇక్కడ చెట్లన్నీ తడిసిపోయినాయి, వాటితో పాటు నేను తడిసిపోతున్నాను. దానికంటే ముందు మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని ఒక పేస్ట్ అయితే ఉంటుంది కదా, దాంతో మన పళ్ళని శుభ్రం చేసుకోవాలి. సింతల్ కూల్తో కూల్గా స్నానం చేసేయాలి. స్నానం చేసిన తర్వాత మన కొత్త బట్టలు అయితే తీసుకొచ్చి ఇస్తారనమాట. అవి వేసుకొని చలో అడవికంటూ వెళ్ళిపోవాలన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే, మా మాయగారి వాళ్ళ పాప రాజస్వలైన సందర్భంగా మా గిరిజనులకు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఎవరైతే బావ లేదా మేనమామ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ మొక్కలన్నీ తీసుకురావాలి. అందులో కూడా కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఏవైతే ఆ మొక్కలు ఉంటాయో ఆ మొక్కలు జంటలుగా ఉండకూడదు. అంటే ఎక్స్ట్రాగా కొమ్మలు అయితే వచ్చి ఉండకూడదు. వెతుకుతూనే ఉన్నాం, చూడాలి దొరుకుతుందో లేదో. చాలా కష్టపడుతున్నాం మొక్క గురించి అయితే, ఒక్కటి దొరకలేదు ఇంకా. అలాగే ఒకే ఒక్క వేట్లో మొక్కలన్నీ తెగాలి. అది కూడా పూజకు టైం అయ్యేలోపు ఆ మొక్కలన్నీ ఇంటికైతే తెచ్చుకోవాలి. తెచ్చిన మొక్కల్ని ఇంటి ముందు గుంత తీసి మొక్కల్ని అయితే పాతి పెడతారు. ఎవరైతే రాజస్వలయ్యారో వాళ్ళ ఇంటి ముందు అనమాట. దీనికంటే ముందు రాజస్వలైన పాపని 5 లేదా 9 రోజుల వరకు ఏ మగవారిని కూడా చూపించరు. ఎప్పుడైతే 5 లేదా 9 రోజులు ముగుస్తాయో అప్పుడు బయటకు తీసుకొచ్చి ఏదైతే గుంత తీసి మొక్కలు పాతి పెట్టామో అక్కడ కూర్చోబెడతారు. దానికి కూడా ఒక ఆచారం, సాంప్రదాయం అంటూ ఉంటుంది. అదేంటంటే, ఎవరైతే అత్త లేదా మేనత్త అవుతారో లేదా వర్షకు అత్త అవుతారో వాళ్ళు మాత్రమే ఆ పాప రాజస్వలైన మొదటి రోజున కూర్చోబెట్టాలి. అలాగే రాజస్వలైన చివరి రోజున ఏదైతే పూజ జరుగుతుందో ఆ రోజున కూడా ఆ అత్తగారే కూర్చోవాలన్నమాట. ఫస్ట్ అయితే అత్తగారిని కూర్చోబెడతారు. కూర్చున్నాక అత్తగారి ఒడిలో ఆ రాజస్వలైన పాపనైతే కూర్చోబెడతారు. ఆ పాపని కూర్చోబెట్టిన తర్వాత ఆ పాప ఒడిలో ఎవరైతే మరదలు అవుతారో వర్షకు ఆ పాపనైతే కూర్చోబెడతారు. అది కూడా తూర్పు వైపు ముఖం పెట్టి. కూర్చున్నాక ఆ సమయంలోనే ప్రతి ఒక్కరి ఇంటి నుంచి నిండుగా ఉన్న నీల బిందెని తీసుకొస్తారు. తీసుకొచ్చిన నీల బిందెలో కొంచెం పసుపు, కొన్ని రకాల పువ్వులనైతే కలుపుతారు. ఆ తర్వాత మా గిరిజనుల పూజారి, అదే నాటుగురు అంటారు, అతను వచ్చి కొన్ని మంత్రాలతో పూజ అయితే చేస్తారు. చాలా సమయం వరకు అయితే పూజ కొనసాగుతుంది. పూజ ముగిసిన తర్వాత నీళ్లను వాళ్ళ మీద ఈ విధంగా అయితే పోసేస్తారు. డప్పుల మోతలతో, సరదా సంతోషాలతో ఒకరినొకరు నీళ్ళైతే పోసుకుంటారు. తర్వాత అక్కడ కూర్చున్న ఆ ముగ్గురు వెనక వైపు నుంచి ఆ మొక్కలను అయితే పీకుతారు. ఆ తర్వాత వాళ్ళకు ఆట పట్టించడానికి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి నాన్ స్టాప్గా మా ఊరు నుంచి అల్లంత దూరాన కనిపిస్తున్న గడ్డకైతే వెళ్ళిపోతారు. అలాగే రాజస్వలైన టైంలో ఆ పాపకు సంబంధించిన సామాన్లు ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకెళ్లి గడ్డకు పడేస్తారు. గడ్డకు వెళ్ళిన వాళ్ళు 3 సార్లు మునిగి ఇంటికైతే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ పాపకు వాణి కట్టిస్తారు. సో అక్కడితో ఇంకా అయిపోయినట్టే. స్తోమతో ఉంటే ఫంక్షన్ లాంటివి ఏమైనా చెయ్యొచ్చు, లేదంటే ఇంకా ఇనఫ్, అక్కడితో వదిలేస్తారు. సో వీడియో అయితే ఇంతే. ఇంకా చాలా విషయాలు మీకైతే చెప్పలేకపోయాను, ఎందుకంటే నేను ఇంకా యూట్యూబ్లో బిగినర్ని మాత్రమే. చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఆ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చేలా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. సో ఈ వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.